ప్రైజ్ లార్డ్. విండోగా 24 లైవ్ ఇచ్చేసిన మీ అందరికి వందనాలు. మనం కుల్కన్ ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రార్థన. శ్యామని ఇంతకాలం కాచికమని కేవలం వందాలు శ్యామరమని వీక్షణ వరకు శ్యామరు కాచికమని ఎందుకు వందాలు మరి ఎంతమంది వీక్షిస్తున్నారు ప్రధాని దీవించి ఆశించడం ప్రార్థిస్తున్నాను మరి వారిని మంచి వర్తమాన చేత వారిని తృప్తిపరచడం ప్రార్థిస్తున్నాను మరి లైవ్ ఎండ్ అయ్యేంతవరకు మరి లాంటి స్వతంత్ర శోధనలు మరి లైవ్లో కలగకుండా మీరు మాకు తొందరని ప్రార్థిస్తున్నాను. కొద్దిసేపు మరి నేను పాటల ద్వారా ఆరాధించబోతూ ఉండేసా మరి నువ్వే మాకు నుండి సాయం చేస్తారని నమ్ముచున్న శ్రీడని స్పృశంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటల ద్వారా దేవుని మహిమపరచుదాం. మొదటి పాటగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అనే పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పరుమారువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేసినావు, అందుకే గైకొను మా దేవా ఈ నా శ్రేష్ఠ జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పై పాదముల చెంత చేరి చిత్తంబునే నేర్పు, నా హృదయ భారంబును సగి
మంచి పని చేయనిమ్ము, ఆగిపోగ సాగిపోవును. ప్రియసుతునిగా పని చేయనిమ్ము, ప్రతి చోట్ల నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. మరి ఒక పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, స్తుతి మహిమ. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదు అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విండ్ ఆఫ్ గాడ్ 24 వ్యూయర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి మరలా లైవ్ ఆరాధన ద్వారా మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగిన ఆరాధనలో దేవుని మన మధ్య ఉండి ఆయన ఆత్మను మనలో నింపి ఉన్నాడని నమ్ముచున్నాను. ఎందరైతే ఈ ఆరాధనలో పాల్గొన్నారో వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడైండి నడిపించునుగాక. ఎందుకంటే స్తుతి మీ స్థితిని మారుస్తుంది కనుక ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించబోతున్నందుకు దేవాతి దేవునికి మహిమ. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రికాల సమయమున ప్రియ బిడ్డలతో విశ్వాసులతో కలిసి నీ పాద సన్నిధానానికి వస్తున్నాం ప్రభువా.
మరి యొక్క లైవ్ ఆరాధన ద్వారా వాక్య పరిచయలో వాడబడబోతుండగా నన్ను నీ ఆత్మ చేత బలపరచండి, భద్రపరచండి, నీ జ్ఞానము చేత నింపండి తండ్రి. అనేకులు ఈ లైవ్ ఆరాధనలో పాల్గొనలాగున, ఆ వాక్యానుసారంగా తండ్రి అనేకులు జీవించలాగున మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, భద్రపరచుకోవడానికి ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ మాటలను మేము ధ్యానించవచ్చుండగా మమ్మల్ని అందరినీ నీ శిలువ చాటున మరుగుపరుచుకొని నీ రాకడ పర్యాంతం వరకు ప్రభువా ఈ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేస్తారని నమ్మచ్చు. ఆదియు అంతమునైన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఇలా ఈ ఆరాధన అంతట్లో నీ ఆత్మచేత నింపి ప్రతి శోధన నుంచి, అపవాది వాడి క్రియల నుంచి లాయపరచి మీరే మాకు తోడ ఇంటారని నమ్మచ్చు. యేసు అతి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. రాజకాల సమయమున నిర్గమకాండము 22వ అధ్యాయము మనము ధ్యానించుకోబోతున్నాము. 1 నుండి 15 న్యాయ విధులను, బాధ్యతలను ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలో వివరించబడినవి. అలాగ్ననే 16 నుండి 31వ వచనము వరకు నైతిక బాధ్యతలను గురించి, న్యాయ విధులను గురించి యెహోవా మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసిన విధులను గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. 1 నుండి 15 వచనముల వరకు మనం ధ్యానించినట్లయితే మోషే ధర్మశాస్త్రంలో ఆస్తి విషయమైనటువంటి వివరములను గురించి, న్యాయము గురించి యెహోవా దేవుడు మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి అధ్యాయము ఈ నిర్గమకాండము 22వ అధ్యాయము. ఇది మనుషులను గురించి, మనుషుల యొక్క మానవత్వం గురించి, విలువలను గురించి దేవుడు మోషే ధర్మశాస్త్రంలో రాసినటువంటి మాటలు. మానవత్వము దేవుని దృష్టిలో విలువైనది కనుక దేవుడు ఈ ఆస్తి విషయమైనటువంటి న్యాయ విధులను దేవుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా వారు మోసపోకుండా, వారు అన్యాయంగా వారు ఉండకుండా, దేవుడు ఎవరు మోసపరచకుండా దేవుడు ఈ యొక్క ఆస్తి విషయమైనటువంటి బాధ్యతలను ఇక్కడ రాయబడడం జరిగింది. మానవుడు తోటి మానవునికి కీడు చేయుట పాపము కనుక అన్యాయము చేయకుండా, పాపము చేయకుండా, పాపము వలన వచ్చు జీతము మరణము కనుక ఆ మరణములోనికి ఏ ఒక్కరూ వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ రక్షింపబడడానికి దేవుడు మోషే ద్వారా రాయించినటువంటి ధర్మశాస్త్రము. న్యాయశాస్త్రము ప్రకారము నీవు మరొకరి ఆస్తికి నష్టము కలిగిస్తే అతనికి నష్టపరిహారంగా ఖర్చులతో సహా ఇవ్వవలసినటువంటి వచనాలను ఈ అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రము 4 వంతులు నష్టపరిహారము చెల్లించాల్సిందిగా అంటూ ఈ యొక్క అధ్యాయము తెలియపరుస్తుంది. జరిమానా భారమైనదే కానీ ఎవరైతే నష్టము కలిగిస్తారో వారు జరిమానా తప్పక చెల్లించాలి. ఎందుకంటే తోటి మానవుని నష్టపరచడము యెహోవా దేవుడు పాపమని సెలవిస్తున్నాడు కనుక ఎవరిని మోసపరచకుండా ఉండడానికి ఇక్కడ నష్టపరిహారాన్ని 2 చెల్లించవలసిందిగా ఇక్కడ తెలియబడుతుంది. దేవుని న్యాయము నేరస్తులకు భారమే కానీ అది అమాయకులకు ఎంతో ఆదరణ. ఏ అమాయకుడు కూడా నష్టపోకుండా ఉండడానికే దేవుడు వారికి ఆదరణ కలిగించడానికి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇక్కడ రాయడం జరిగింది. లోకంలోని జాతులన్నిటికీ మోషే ధర్మశాస్త్రము మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న కాలంలో కూడా నష్టపరిహారానికి తగిన విధంగా మూల్యము ఏ విధంగా చెల్లించాలో మోషే ధర్మశాస్త్రమే ఈరోజు ఉన్న కాలంలో కూడా మాదిరిగా దేవుడు ముందుగానే 2020 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ యొక్క శాసనాన్ని, ధర్మశాసనాన్ని
మన కోసము ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రము ఏది చేయలేకపోతుందో అది కృప చేసింది. ధర్మశాస్త్రము శిక్షిస్తుంది, రక్షించలేదు, కానీ కృప క్షమిస్తుంది, రక్షిస్తుంది. కనుక దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని తరువాత దేవుడు నూతన నిబంధన గ్రంథంలో దేవుని యొక్క కృప ద్వారా దేవుడు ఎవరు ఏ కీడు చేసినను, ఏ పాపము చేసినను, ఎక్కడ నుండి వారు తొలగిపోయినను దేవుని యొక్క కృప ద్వారా పడిపోయిన ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడి రక్షించి వారిని మరణానికైతే అప్పగించలేదు. వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం తెరచి నిర్గమకాండము 22వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు చదువుతున్నాను. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు. ఇక్కడ ఎవరైనా ఒక ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని చంపినా లేదా అమ్మినను ఆ ఎద్దుకు ప్రతిగా, ఆ గొర్రెకు ప్రతిగా ఇక్కడ 4 గొర్రెలను 2 ఎక్కువగా ఇయ్యాలని, 4 వంతులు ఎక్కువగా ఇయ్యాలని మోషే ధర్మశాస్త్రము తెలియచేస్తుంది. ఎవరైనా దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికిన ఎడల వాడిని చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. ఎవరైనా దొంగ కన్నము వేస్తూ దొంగతనము చేస్తూ దొరికినట్లయితే వాడిని కొట్టినట్లయితే ఏ అపరాధము, ఏ తప్పిదము ఉండదని, ఇక్కడ సూర్యుడు ఉదయించిన తరువాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తాపరాధము ఉండును. వాడు సరిగ్గా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీయో లేకపోయినా ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. ఇక్కడ దొంగ కన్నము వేయచ్చు దొరికినట్లయితే వాడిని కొట్టినట్లయితే రక్తాపరాధము ఏమీ ఉండదనియు, సూర్యుని ఉదయించిన తరువాత వాడిని కొట్టిన ఎడల రక్తాపరాధము ఉండునని, వాడు సరిగ్గా సొమ్ము చెల్లించినట్లయితే వాడు గాడిదనైనను గొర్రె అయినను అది ప్రాణముతో దొరికినట్లయితే దానికి 2 ఆ దొంగ చెల్లించవలసిందిగా ధర్మశాస్త్రము సెలవిస్తుంది. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడచగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేతులలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. ఎవరి ఎద్దైనను మేయుటకు ద్రాక్ష తోటనైనను లేదా వేరే వారి యొక్క చేన్లలోనికి వెళ్ళినట్లయితే దానికి ప్రతిగా వారు మంచిది ఇయ్యవలసినదిగా, అంటే వారిది కానిది ఏది అయినను ఇతరులు తీసుకున్నట్లయితే దానికి 2 4 వారు తీసుకున్న దాని ప్రకారము చెల్లించవలసిందిగా ధర్మశాస్త్రము సెలవిస్తుంది. అగ్ని రగిలి ముళ్ళ కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అణచుకొనవలెను. అక్కడ అగ్ని రగిలి ముళ్ళ పొదలు కంపలు అంటుకొనుట వలన అక్కడ పైన పంట అయినను కళ్ళెంలో పెట్టిన ఏదైనను పైరైనను కుప్ప అయినను ఏది కాలిపోయినను కూడా అది ఎవరి వలన అయితే ఆ మంట అగ్ని అంటించబడి ఉందో, అగ్ని ద్వారా పంట అయినను ఆ చేనైనను నష్టము కలిగిందో, ఆ కుప్ప అయినను దానికి ఆ అంటించిన వారే నష్టపరిహారమును వారు చెల్లించవలసిన వారుగా మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తుంది.
అంటే ఎవరి ఎవరి నష్టము ఎవరు చేసినది వారే నష్టపరిహారము చెల్లించవలసిన వారై ఉంటారని మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్తగా పెట్టుకొనుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండింతలు అణుచుకునవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ఎవరైనాను పొరుగువానికి అప్పగించిన సామానును, జాగ్రత్తగా పెట్టుకున్న సామానును పొరుగువానికి అప్పగించినప్పుడు ఆ మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడినప్పుడు ఆ దొంగిలించబడిన ఆ వస్తువు ఆ దొంగిలించిన దొంగ దొరికిన ఎడల దానికి రెండింతలుగా చెల్లించవలసిందిగా, దొరకని దొంగ ఎడల ఆ ఇంటి యజమానుడు ఎవరికైతే తన సామానును అప్పగించి ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారా తన పొరుగువాని పదార్థములను తీసుకొనో లేదో పరిష్కారము చేయుటకు దేవుని యొద్దకు తేవలనని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే మోషే ఏ సమస్య వచ్చినను తనకు ఐగుప్తునకు తిరిగి వెళ్ళినది మొదలుకొని ప్రతి విషయంలో దేవుని యొద్ద మొరపెడుచున్నాడు, దేవుని యొద్ద ప్రార్థిస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క సలహాను దేవునికి విధేయుడై ప్రతి విషయంలో దేవుని యొద్ద ప్రార్థించుట ద్వారా, దేవుని యొద్దకు తెచ్చుట ద్వారా ప్రతి విషయంలో మోషేకు దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు. తాను మాట్లాడడానికి కూడా తనకి మాట మాంద్యము కలిగినటువంటి మోషేను దేవుడు గొప్పగా 20 లక్షల ప్రజల మధ్యలో దేవుడు ఆయన అద్భుతములు చేస్తూ మోషే ద్వారా ఆయనే దేవునిగా, రక్షకుడిగా, వారి ప్రభువుగా, నేనే దేవుడనని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధముగా దేవుడు కార్యము చేసి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే పరిష్కారం అగుటకై దేవుని యొద్దకు రావలెను. దేవుని యొద్దకు వచ్చినట్లయితే ప్రతి సమస్యకు దేవుడు తప్పకుండా దానికి ఒక పరిష్కారమును కలుగజేసే దేవుడు, ఇరుకులోను విశాలతను కలుగజేసే దేవుడు, చీకటిలో వెలుగును ఇచ్చే దేవుడు, అంధకారంలో దేవుడు వెలుగుమయంగా చేసే దేవుడు కనుక అందుకనే ఇక్కడ ఏ సమస్య ఉన్ననో వారు సమస్యలను పరిష్కరించుకొనుటకు దేవుని యొద్దకు రావలెనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మోషే అయితే ప్రతి విషయంలో దేవుని యొద్ద ప్రార్థించి ఉన్నాడు. కొందరి ప్రార్థన జీవితము కలిగినటువంటి వారిని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు రాజశాసనాన్ని సైతము ధిక్కరించే ధైర్యము ప్రార్థన వలననే దావీదుకు కలిగింది. అదే రీతిగా శత్రువులు తనను తరుముతుంటే ఆ సమయంలో కూడా దావీదు ప్రార్థిస్తూ ఏమన్నాడంటే, దేవా, నా కాళ్ళగతులు అన్నీ నీ వశములో ఉన్నవి. అంటే నేను మరణించినను బ్రతికినను, నా జీవితము ఏ రీతిగా ఉన్ననో, నేను రాజభవనంలో ఉన్నను లేదా అరణ్యంలో ఉన్నను, ఏ దారిలో ఉన్ననో నా కాళ్ళగతులన్నీ కూడా నీ వశములోనే ఉన్నాయని దావీదు యెహోవా యొద్ద ప్రార్థించినాడు. ఆయన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క శత్రు పోరాటాన్ని పరీక్షించుకున్నటకు దేవుని యొద్దకు, దేవుని పాదాల యొద్దకు చేర్చబడినాడు, దేవుని యొద్దకు పరిగెత్తినాడు. మోషే కూడా ఆ రీతిగా చేయడం ద్వారానే మోషే మీద సనుగుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు అనేకమైనటువంటి అద్భుతముల చేత దేవుడు మోషేను చూచి ఎవరైతే సనిగినారో, ఎవరైతే యెహోవా దేవుని మీద యెహోవాని శోధించి ఉన్నారో, ఆహారము విషయంలో ఎవరైతే సనుక్కున్నారో, గునుక్కున్నారో వారికి దేవుడు ప్రతి సమస్యను మోషే దేవుని యొద్దకు తెచ్చి ఏ రీతిగా ప్రార్థన చేసి ఉన్నాడో ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వారి సమస్య
ఉని కలిగి ఉన్నారో వారు పరిష్కారము కొరకై దేవుని యొద్దకు రావాల్సిందిగా మోషే ధర్మశాస్త్రము ఇక్కడ తెలియబడుతుంది. మరి దావీదు అయితే రాజశాసనాన్ని సైతము ధిక్కరించేటువంటి ధైర్యాన్ని ప్రార్థన వలననే దావీదుకు కలిగింది. అందుకనే శత్రువులు తరుముతుంటే దావీదు ప్రార్థిస్తూ, దేవా నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఆయన రాజ్యభవనంలో ఉన్నను, అరణ్యములో ఉన్నను, ఎక్కడ ఉన్నను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. నన్ను నిలబెట్టే దేవుడవు నీవే, నన్ను రక్షించే దేవుడవు నీవే. నా శత్రువు నన్ను తరుముచుండగా నన్ను నీ అంబుల పదులలో దాచి ఉంచే గొప్ప దేవుడవు నీవే అని, యెహోవా నీవే నా ఆశ్రయము అని దావీదు ప్రార్థించి ఉన్నాడు. కనుక గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. శత్రువు ముట్టడించినప్పుడు హిజ్కియా కూడా తాను ప్రార్థించడం ద్వారానే విజయాన్ని పొందుకున్నాడు. బాప్తిస్మమిచ్చే యోహానును, అపోస్తులైన పౌలు కూడా వీరు గొప్ప ప్రార్థనా పరులు కనుకనే, గొప్ప ప్రార్థనా వీరులు కనుకనే దేవుడు వారికి తోడయుండి ప్రతి విషయంలో సహాయం చేసి ఉన్నాడు. కనుక ప్రార్థన వలన సమస్తము సాధ్యము. కనుక దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వారు ఎటువంటి నష్టములో ఉన్ననో, అది ఆస్తి నష్టమే కానీ, ప్రాణ నష్టమే కానీ, శారీరక బలహీనతలే కానీ, జ్ఞానమే కానీ, ఏది అయినను కూడా అసమాధానమే కానీ, కుటుంబ సమస్యలే అయినా కానీ, అప్పుల బాధలైనా కానీ, ఏదైనాను కూడా దేవుడు విడుదలనిచ్చే దేవుడు, పరిష్కారమును కలుగజేసే దేవుడు. కనుక దేవుని యొద్దకు రావలసిందిగా మోషే తన ధర్మశాస్త్రము ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ, ప్రతి విధమైన ద్రోహమును గురించి, అనగా ఎద్దును గురించి, గాడిదను గురించి, గొర్రెను గురించి, బట్టను గురించి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దానిని గురించి మీద నేరం స్థాపించును వాడు రెండంతలు అంచుకోవలెను. దేవుడు తప్పకుండా న్యాయము చేసే దేవుడు. మన దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. కనుకనే దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు వాని పొరుగు వానికి రెండంతలుగా ఇయ్యవలసినదిగా మోషే తెలియపరుస్తున్నాడు తన ధర్మశాస్త్రము ద్వారా. ఒకడు గాడిదనైనను, ఎద్దునైనను, గొర్రెనైనను, మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగు వానికి అప్పగించిన మీదట అది చచ్చినను, హాని పొందినను, ఎవడనో చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగు వాని సొమ్మును తీసుకొన లేదనుటకు యెహోవా ప్రమాణము వారి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టము అణచుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి తొలగింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అణచుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దానిని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అణచుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగు వాని మీద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను, చచ్చినను దాని నష్టమును అంచుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అంచుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఈ రీతిగా దేవుడు మోషే ధర్మశాస్త్రము ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ రీతిగా నష్టము కలిగించినను వారు దానికి బాధ్యులై ఉన్నారు. అందుకని ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. ఈ యొక్క వచనమును మనము చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా గురించి దేవుడు మాట్లాడినటువంటి మాటలు. బీదల గురించి ఇస్కరియోతు యూదా జాలిపడి ఈ మాటలను చెప్పట్లేదు, కానీ తాను ఒక దొంగ ఉన్నాడు కనుక మరి దొంగ ఆ డబ్బును గురించి, దొంగతనమును గురించి ఇక్కడ
పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఇస్కరియోతు యూదా దొంగ కనుక నిజంగా అయితే ధర్మశాస్త్రము ప్రకారము అతన్ని బానిసగా అమ్మివేయాలి. అతడు నష్టపరిహారము చెల్లించవలసిన వాడిగా ఉన్నాడు. కానీ దేవుడు ఏదైతే ధర్మశాస్త్రము చేయలేదో అది కృప చేసింది కనుకనే ఇక్కడ ఇస్కరియోతు యూదా యెహోవా తన శిష్యులలో ఒక శిష్యునిగా ఇస్కరియోతు యూదాను దేవుడు చేర్చుకున్నాడు. లూకా 19వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాటలు యెహోవా యేసుక్రీస్తు ఎవరి గురించి మాట్లాడుతూ ఈ మాటలు అన్నాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు మరి ఆ ఇంటికి అధ్యాయంలో చెక్కయ్య మారు మనసును గురించి దేవుడు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉంది. కారణం ఏంటంటే, చెక్కయ్య నిలబడి యేసుక్రీస్తుతో అంటున్న మాటలు ఏంటంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. హల్లెలూయా. ఇదే పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే ధర్మశాస్త్రము ద్వారా యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఈ నిర్గమకాండము 22వ అధ్యాయము 1 నుంచి 15వ వచనములు. అందుకని ఎవరైతే మోషే ధర్మశాస్త్రము ప్రకారముగా యెహోవా యొద్దకు వచ్చి వారు సమస్యను పరిష్కరించుకుంటారో, యెహోవా యొద్ద మొరపెడతారో, దేవుని భయము కలిగి ఉంటారో, వారికి నష్టపరచబడిన వారికి వారు చెల్లించవలసిన వారిగా ఇక్కడ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అందుకే ఇశ్రాయేల్ అందరూ కూడా దశమ భాగము తప్పక చెల్లించవలసిన వారిగా ఈ యొక్క మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. అందుకే నీ దగ్గర ఏదైనా ఉందనుకో, దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైనా లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయము చేసే దేవుడు. ప్రార్థన ద్వారా సమస్తమును మనము పొందుకోవచ్చును. ఎందుకంటే మన దేవుడు కృప కలిగిన దేవుడు. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో కృప ద్వారా అది చేయడం ద్వారా దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో ఈ ఆజ్ఞలన్నీ పాటించకపోయినా వారు ఎంత ఘోర పాపులైనను కూడా దేవుడు తన కృపలో ప్రతి ఒక్కరిని రక్షించినాడు. కనుక ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ రాత్రికాల సమయమున ప్రార్థిస్తాం. మన జీవితంలో కూడా మన 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 పరిస్థితి ఎలాగుంది? ప్రభు యొక్క పాద సన్నిధానానికి వచ్చి మోషే ప్రార్థించినట్లుగా, దావీదు ప్రార్థించినట్లుగా, హిజ్కియా, యోహాను, అపోస్తలుడైన పౌలు ప్రార్థించి వారి జీవితంలో పొందుకున్నటువంటి విజయాన్ని, ప్రార్థనకు జవాబును మనం కూడా ఈ రాత్రికాల సమయంలో పొందుకొనులాగున అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించి దేవుణ్ణి అడుగుతాము. మన యొక్క అవసరతలను ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమున చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, మా దగ్గర ఏదైతే ఉందో ప్రభువా, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, లేని దాని విషయమై తండ్రి నీ పాద సన్నిధానానికి వచ్చి అయ్యా విశ్వాసముతో అడుగుతున్నాము తండ్రి. తప్పక నువ్వు దయచేసే దేవుడవు. విశ్వాసము నమ్మకము ద్వారా తండ్రి ప్రభువా సమస్తము పొందుకొనగలగము తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మోషే ధర్మశాస్త్రము ద్వారా తండ్రి అయ్యా ఎవరికి నష్టము కలిగినను దానికి రెండంతలుగా దానికి చెల్లించవలసిన వారిగా నీవు ఇశ్రాయేలుతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, మేమును కూడా జక్కయ్య వల్ల తండ్రి ప్రభువా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని నువ్వు ఏ రీతిగా అన్నావో తండ్రి నీ అద్వితీయ కుమారుని ద్వారా ఆ రీతిగా మేమును కూడా నాయన తండ్రి నీ కృపలో నాయన నిలబడి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా, ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, భద్రపరచండి. ప్రతి ఒక్క సమస్య నుంచి పరిష్కారమును దయచేసే దేవుడవు తండ్రి. అయ్యా, చీకటిలో నుండి వెలుగునకు నడిపించే గొప్ప దేవుడవు తండ్రి. బలహీనతల నుంచి తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
అయ్యా ఎవరు తండ్రి ఎలాంటి డిసప్పాయింట్తో ఉన్నప్పటికీ నాయన ప్రభా, అయ్యా తండ్రి మానసికంగా ఎవరు కృంగిపోయిన స్థితిలో ఉన్నను తండ్రి, వాని మీరు లేవనెత్తండి, సహాయం చేయండి తండ్రి. పరిచయలో వాడబడుతున్న ప్రతి ఒక్క సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు, వారి పరిచర్య సరిహద్దులను విశాలపరచండి తండ్రి, నీకు వందనములు. అయ్యా స్తోత్రము చెల్లిస్తున్నాను. వ్యాధిగ్రస్తులైన బిడ్డలను లేవనెత్తండి నాయన, నమ్మకముతో విశ్వాసముతో తండ్రి ప్రభా నీ యొద్ద ప్రార్థించి నాయన ప్రభా మంచి ఆరోగ్యం పొందుకునే బిడ్డలుగా నిలబెట్టుకోండి తండ్రి, నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి అనేకులు ఈ లైవ్ చూస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుత కార్యము జరిగించండి తండ్రి, నీకు వందనములు. అయా ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ లైవ్ ఆరాధన ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ప్రభా, మరి యొక్క లైవ్ ఆరాధన ద్వారా మేమందరము స్తుతించే వరకు మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని ప్రభా, మరి ఒక ఆరాధన ద్వారా ప్రభా నీ నామాన్ని హెచ్చించు బిడలంగా మమ్మల్ని నామం పేరు